దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 నృసింహ సరస్వతి దిగంబర శ్రీ గురుదత్త జై గురుదత్త. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ప్రణీత్ ట్రావెలింగ్ డైరీస్. ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి ఈ మహిమాన్వితమైనటువంటి ప్రదేశము గాన్గాపూర్లో ఉందండి. ఈ మట్టి దారి అనేది సాక్షాత్తు దత్తాత్రేయుని రెండవ అవతారమైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు నడయాడినటువంటి మార్గము. దీన్నే అష్టతీర్థాల మార్గం అని చెప్పి కూడా పిలుస్తారు. ఈ మార్గంలో మధ్యలో విశ్రాంతి కట్ట అనేటటువంటి ప్రదేశం ఉంటుందండి. దత్తాత్రేయుని రెండవ అవతారమైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు ఈ విశ్రాంతి కట్ట దగ్గరనే సంగమం నుండి మఠానికి, మఠం నుండి సంగమానికి వెళ్ళేటప్పుడు ఈ విశ్రాంతి కట్ట అనేటటువంటి ప్రదేశంలోనే విశ్రాంతి తీసుకునేవారు. అందుకని దీన్ని విశ్రాంతి కట్ట అని చెప్పి పిలుస్తారు. అయితే ఈ ప్రదేశంలో గురుచరిత్ర 47వ అధ్యాయం కూడా జరిగిందండి. గురుచరిత్ర 47వ అధ్యాయంలో పర్వతేశుడు అనేటటువంటి భక్తుడికి స్వామివారు ఎప్పటికంటే 100 రెట్లు ఎక్కువగా పంట పండే విధంగా ఆశీర్వదిస్తాడు చూడండి. ఆ కథ ఈ ప్రదేశంలోనే జరిగిందండి. మీరు ఒకసారి మొత్తం కథ తెలియడానికి గురుచరిత్ర 47వ అధ్యాయం ఒకసారి చదవండి. ఆ గురుచరిత్ర 47వ అధ్యాయము జరిగినటువంటి మహిమాన్వితమైనటువంటి ప్రదేశం అండి. ఇది విశ్రాంతి కట్ట. ఇది గానగాపూర్లో ఉంది. మీరు ఎప్పుడైనా గానగాపూర్ వెళ్ళినప్పుడు ఈ ప్రదేశాన్ని తప్పకుండా దర్శించండి. అయితే ఈ విశ్రాంతి కట్ట పక్కన ఉన్నటువంటి మట్టి దారిని సిమెంట్ దారి చేయడానికి వచ్చినటువంటి కాంట్రాక్టర్కు కూడా స్వామివారు కలలో కనిపించి, ఈ మార్గము నేను నడిచిన మార్గం కాబట్టి దీనిని నీవు ఏమీ కూడా సిమెంట్ దారిగా చేయవద్దు, ఎందుకంటే నా భక్తులైనటువంటి గొప్ప యోగులకు నా పాదాలు ఇప్పటికీ ఈ మట్టి దారిలో దర్శనమిస్తాయి. అంటే అర్హులైన వారికి పాదాలు ఇప్పటికీ కూడా ఆ రోడ్లో కనిపిస్తాయంటండి. కాబట్టి నీవు సిమెంట్ రోడ్డు వేసినట్లయితే ఆ పాదాలు కనిపించవు. కాబట్టి నీ కాంట్రాక్టుని నీవు విరమించుకో అని చెప్పేసి స్వామివారు ఆ కాంట్రాక్టర్కు చెప్పారంట కలలో కనిపించి. అంతటి మహిమాన్వితమైనటువంటి ప్రదేశం అండి ఇది. విశ్రాంతి కట్ట గాన్గాపూర్లో ఉంది. దీన్నే అష్టతీర్థాల మార్గం అని కూడా పిలుస్తారు. ఇక్కడ మధుకరి భిక్షను స్వీకరించవచ్చును, మనం ఇవ్వవచ్చును. ఒకవేళ సంగమంలో కానీ మఠంలో కానీ మధుకరి భిక్ష ఇవ్వడానికి కుదరకున్నచో ఈ ప్రదేశంలో ఇవ్వవచ్చును మరియు తీసుకోవచ్చును. శ్రీ గురుదత్త. ఎప్పుడైనా మీరు గాన్గాపూర్ వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ప్రదేశాన్ని దర్శించండి.